పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. Having made known unto us the mystery of his will, according to his good pleasure, which he hath purposed in himself, that in the dispensation of the fullness of times he might gather together in one all things in Christ, both which are in heaven and which are on earth, even in him. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క దయా సంకల్పముని బట్టి ఈయన దేవుని చిత్తమని గురించిన మర్మము నెరవేర్చబడవలను అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు ఒక ఆలోచన చెప్పుచున్నాడు. ఆ చిత్తం ఏమిటి, ఆ చిత్తం ఏమిటని ఎఫెసీయులతో చెప్పుచున్నప్పుడు, ఎఫెసీయులకు బయలుపరచబడిన చిత్తము పరలోకమునందున్నవే కానీ భూలోకమునందున్నవే కానీ అవి అన్నీ క్రీస్తు యేసునందు సమకూర్చబడవలననేది దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోకమునందున్నవి పోయిన వారముల్లో ఈ కార్యముల్లో ధ్యానించి ఉన్నాం. పరలోకమునందున్నవి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, భూమిలో మనుషులైనను సమస్త జీవులైనను క్రీస్తు ద్వారా అవి ఏకముగా మార్చబడవలను. ఈ ఏకముగా మార్చబడుచున్నది ఎప్పుడు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకమునందున్నవి భూలోకమునందున్నవి అన్నీ కూడా ఏకముగా, ఐక్యముగా, సమాధానముగా మార్చబడుచున్నది. అప్పుడు పరలోకమునందున్న వాటికో లేకపోతే భూలోకములో జీవించుచున్న మనకైనను భూలోకములో జీవించుచున్న ఏ జీవులకైనను ఎటువంటి విభజనలు ఉండదు. అవి ఆ జీవులైనను మనుషులైనను పరలోకమునందున్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఎవరైనను ఒక్క విడిపోయి లేకపోతే విభజనలు కలిగి జీవించే అనుభవము 1000 ఏళ్ల పరిపాలనలో ఉండదు. అన్నీ ఏకముగా కలిసి జీవించునని యెషయా గ్రంథముల్లో మనం చదవచ్చు. యెషయా గ్రంథముల్లో అక్కడ గొర్రెపిల్లయు సింహమును ఏకముగా కలిసి జీవించును అని యెషయా గ్రంథముల్లో ప్రవచనముగా తేటగా మనం చదవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే ఈ కార్యము జరుగు నిమిత్తము ఆ కార్యం వచ్చి యేసు ప్రభు ద్వారానే జరుగుతున్నది. ఎందుకంటే 1000 ఏళ్ల పరిపాలనలో జీవించేవారు, 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఉంటారు అని మనము ధ్యానించి చూసినట్లయితే 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభు యొక్క రహస్య రాకడలో ఆయన యొక్క శరీరముగా ఎత్తబడిన వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. అటు తర్వాత హతసాక్షులుగా మరణించి శ్రమల కాలములో విడుబడిన సంఘములో హతసాక్షులుగా మరణించి యేసు ప్రభు తాను మరలా బహిరంగ రాకడలో వచ్చినప్పుడు ఎవరెవరు ఆయనతో మేకముల మీద బహిరంగముగా కొనిపోబడుచున్నారో వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. దానికి తర్వాత 7 సంవత్సరములు శ్రమల కాలం యొక్క ముగింపులో 1,44,000 మంది యూదులైన వారు, ఇశ్రాయేల్ జనుల్లో ఒక గోత్రమునకు 12,000 మందిగా 1,44,000 మంది వారు చివరిగా యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారిని సమకూర్చి వారిని కూడా కొనిపోతున్నారు. వారే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మిగిలిన వారందరూ కూడా యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత జీవించుచున్నవారు. అనేకులు ధర్మవిరోధి కాలంలో ఇప్పుడు 800 కోట్ల మంది జనులు భూమిలో ఉన్నారు. వారందరిని కూడా ధర్మవిరోధి యొక్క కాలంలో ఆ 7 సంవత్సరముల్లో 3వ భాగము, 4లో 3వ భాగము వారు అనేక భూకంపములు, అనేక విధములైన వరదలు, అనేక తుఫాను, అనేక విధములైన వడగండ్లు, అగ్ని వర్షము, వాటి ద్వారా 4లో 3వ భాగము వారు నశించిపోతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
అటు తర్వాత మిగిలి ఉన్న ఆ 4లో 1 భాగము వారు మాత్రము వారు యేసు ప్రభు యొక్క ఈ 3 రాకడలు, రహస్య రాకడ, బహిరంగ రాకడ, కోత, ఇవి 3ను జరిగిన తర్వాత అర్మగెదోను యుద్ధములో ఇంకను మిగిలి ఉన్న 1 భాగము ధర్మవిరోధి యొక్క సంబంధులు, ధర్మవిరోధితో ఐక్యముగా ఉన్నవారు అందరిని కూడా ఆ యుద్ధములో వారు నశింప చేయబడుచున్నారు. వారు ఎవరిని కూడా ప్రాణముతో బ్రతికి ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ 3 రాకడలో ఎత్తబడిన వారు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలో జీవించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు ఎటువంటి విరోధములో, ఎటువంటి కక్షలో, ఎటువంటి విధములైన పోరాటములో, యుద్ధములో ఏమీ అక్కడ ఉండదు. అప్పుడు అన్నీ ఏకముగా కలిసి ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రియే ఈ దేవుని చిత్తమని, ఆ దయా సంకల్పమని యేసు ప్రభు ఆయన శరీరము ద్వారా దానిని నెరవేర్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ఇదే అనుభవముని ఏదైనా తోటలో దేవుడు మనుషులకు ఇచ్చి ఉన్నారు. దేవుడును మనుషులను సమస్త జీవులను ఏకముగా జీవించే అనుభవముని ఏదైనా తోటలో దేవుడు మనుషులకు ఇచ్చి ఉన్నారు. కానీ వారు పోగొట్టుకొని ఉన్నారు కాబట్టి మరలా దేవుడు మనుషులకు దానిని ఇవ్వవలననేదే ఆ దేవుని యొక్క దయా సంకల్పము. ఎఫెసీయులకి ఆ కార్యముని రాయిచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే ఎఫెసులోనే పౌలు చెప్పుచున్నాడు, నేను మనుష్య రీతిగా చెప్పుచున్నాను, నేను అనేక దుష్ట మృగములు, దుష్టమైన జంతువులతో నేను పోరాడి తిని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎఫెసు సంఘస్థులని గురించే తాను చెప్పుచున్నాడు. దాన్ని బట్టి చూసినట్లయితే ఎఫెసు సంఘములో అనేక విభజనలు, అందరు విడిపోయి ఐక్యముగా కాకుండా విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఎఫెసు సంఘమునికి దయా సంకల్పముని గురించి తాను రాయిచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఈ దయా సంకల్పముని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యములో మనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. For it is God which worketh in you both to will and to do of his good pleasure. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీ సంఘమునకు కూడా ఆ దయా సంకల్పముని గురించి రాయిస్తున్నాడు. ఈ దయా సంకల్పం యొక్క చిత్తం యొక్క మర్మముని మీరు తెలుసుకునవలనని ఎఫెసు సంఘమునకు రాసి ఉన్నాడు. ఎందుకు ఆ ఎఫెసు సంఘమునకు రాసి ఉన్నాడంటే వారిలో ఉన్న విభజనలు, వారిలో ఉన్న పోరాటములు, అసమాధానములని గురించి రాసి ఉన్నాడు. ఫిలిప్పీయులకి ఎందుకు ఈ కార్యముని రాయించున్నాడంటే ఫిలిప్పీయులలో ఒక ప్రత్యేకమైన జీవితమని వారు చేయకుండా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చదవండి 14వ వాక్యము నుండి చదవండి. ఫిలిప్పీయులు 2:14-15. మీరు మూర్ఖమైన వర్గజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. Do all things without murmurings and disputings, that ye may be blameless and harmless, the sons of God, without rebuke, in the midst of a crooked and perverse nation, among whom ye shine as lights in the world, holding forth the word of life, that I may rejoice in the day of Christ, that I have not ruined in vain, neither labored in vain. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీయులకు కూడా
దేవుడు తనకు పౌలుకు బయలుపరిచిన దయా సంకల్పము, ఆ మర్మముని గురించి అక్కడ కూడా తెలియపరుచుతున్నాడు. ఎందుకు ఫిలిప్పీల్లో తెలియపరుచుతున్నాడంటే, ఇటువంటి మూర్ఖమైన ఒక్కర జనుల మధ్యలో మీరు నిరపరాధులను నిష్కలంకులై ఉండుటకు సనుగులను సంశయములని మానివేయుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా ఈ కార్యములన్నిటిని ధ్యానించి చూసినట్లయితే, దేవుని యొక్క చిత్తమని గురించి మనము తెలుసుకున్నట్లయితే, దేవుని యొక్క దయా సంకల్పముని గురించి తెలుసుకున్నట్లయితే, మన యొక్క జీవితంలో మనము నడిపించబడుచున్న మార్గములని గురించి మనము సనుగులు సంశయములు మనకు ఉండదు. ఎవరి మీదనూ మనం సనగం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు అని 13వ వాక్యంలో మనం చదివి ఉన్నాం. ఎందుకంటే ఆయనే మన యొక్క హృదయములలో ఆయన చిత్తముని నెరవేర్చు నిమిత్తము, ఆ దయా సంకల్పముని నెరవేర్చు నిమిత్తము ఆయనే కార్యసిద్ధి కలుగ చేయుచున్నారంట. 13వ వాక్యమని మరలా చదవండి. తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. చదవండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 13వ వాక్యం పూర్తిగా చదవండి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. For it is God which worketh in you both to will and to do of his good pleasure. మీరు నిశ్చయించుటకును మీరు చేయుచున్న వాటి గురించి కార్యసిద్ధి కలుగ చేయుచున్నవాడు ఆయనే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే మనం ఎందుకు సనగకూడదు అని పౌలు ఫిలిప్పీలకు తేటగా చెప్పుచున్నాడు. అంటే దేవుడు కార్యసిద్ధి కలుగ చేయకపోతే మన యొక్క జీవితంలో మనం ఏమీ చేయలేం. రెండవది, మనల్ని నడిపించే వారైనను మన పైన నియమించబడుచున్న వారైనను ఎవరైనాను సరే, వారు మన పైన ఏమైనా చేయాలని అనుకున్నట్లయితే దేవుడే దానిని కార్యసిద్ధి కలుగ చేయాలి, లేకపోతే ఏమీ చేయలేరు. అందుకే ఎవరి మీదనూ మనము సనగకుండా ఉండవలను అని పౌలు తేటగా చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని నిందించవలనన్నా, లేకపోతే మన యొక్క జీవితంలో మన పైన నియమించబడి మనల్ని నడిపించవలనన్నా, మనల్ని గద్దించవలను, లేకపోతే మన యొక్క జీవితంలో ఏదైనా చేయాలనుకున్నట్లయితే దేవుడు కార్యసిద్ధి కలుగ చేయాలి, లేకపోతే అది జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక కార్యముని చేయాలని మనిషి తాను చేయవలనని ఊహించుకున్నప్పుడు ఆ దయా సంకల్పముని నెరవేర్చే నిమిత్తము దేవుడు ఆ కార్యసిద్ధిని కలుగ చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క విషయంలో కూడా అనేక సందర్భముల్లో యేసు ప్రభుని పట్టుకొనవలను, యేసు ప్రభుని చంపేయాలి అని చాలాసార్లు వారు ప్రయత్నం చేశారు. అప్పుడంతా కుదరలేదు, అప్పుడంతా జరగలేదు. అప్పుడంతా యేసు ప్రభు వారి మధ్యలో నుండి తొలగిపోయారు. జనులు గుంపు కూడి ఉండటం వలన వారు ఏం చేయలేకపోయారు. ఆటంకములు కలిగింది. వారు అనుకున్నది ఎప్పటి నుంచో యేసు ప్రభుని చంపేయాలని పలు రకములుగా వారు ప్రయత్నం చేయించున్నారు. కానీ వారికి కార్యసిద్ధి కలగలేదు, అది జరగలేదు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దయా సంకల్పము మనుషులని తనలో ఐక్యపరచవలనని, లేకపోతే ఆ చిత్తముని బట్టి ఒక జ్యోతుల వలె ప్రకాశించవలననేది దేవుని చిత్తమైనప్పుడు అక్కడ ఆ చిత్తముని నెరవేర్చే నిమిత్తము యేసు ప్రభుని అప్పగించి ఉన్నారు. సిలువ వేయుటకు యేసు ప్రభుని పట్టుకొనుటకు గెత్సెమనే తోటకు వారు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా దేవుడు కార్యసిద్ధి కలుగ చేయకపోతే వారు యేసు ప్రభుని పట్టుకోలేరు. యేసు ప్రభు
ఆ స్థలంలో యేసుప్రభుని పట్టుకోవడానికి ఇస్కారియోతు యూదా, ఇంకా వారి యొక్క ప్లాన్, వారి యొక్క అన్ని విధములైన ఆలోచనలు అన్నీ జరగాలంటే అక్కడ దేవుడు కార్యసిద్ధి కలుగజేయాలి. అదే విధముగా మన మీద కూడా ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా దేవుడు అనుమతించకుండా అది జరగదు. ఎందుకంటే దేవుడు ఆ కార్యముని మన యొక్క జీవితంలో అనుమతించుచున్నారంటే మనలో ఆ దేవుని యొక్క దయా సంకల్పముని నెరవేర్చాలని దేవుడు కోరుచున్నారు. అందుకే మీరు సనుగులు సంశయములని మాని అన్నిటినీ చేయుడి. సనగొద్దు, సంశయములని మానివేయండి. ఈ మూర్ఖమైన ఒక్కరు జనులని చెప్పినట్లయితే అన్యాయముని ఎదిరించి ఈ దినముల్లో లోకములో చూసినట్లయితే అన్యాయం చేసిన వెంటనే స్ట్రైకులు చేస్తారు, న్యాయం అడుగుతారు, కోర్టుకు వెళ్తారు, కేసులు పెడతారు. అన్యాయం చేశారు, న్యాయం చేయాలని న్యాయస్థానమునకు వెళ్తారు. మూర్ఖమైన ఒక్కరు జనులు న్యాయముని అడుగుతున్నారు కాబట్టి, న్యాయం కొరకు పోరాడుతున్నారు కాబట్టి మంచి జనులని చెప్పట్లేదు, మూర్ఖమైన ఒక్కరు జనులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ అన్యాయం జరగడానికి దేవుడే అనుమతించి ఉన్నారు. మన జీవితంలో కొన్ని సందర్భముల్లో కొన్ని నష్టములు, కొన్ని అన్యాయములు, కొన్ని విధములైన నిందలు, కొన్ని విధములైన దూషణలు, ఇవన్నీ మన యొక్క జీవితంలో జరిపించబడటానికి దేవుడే అనుమతించి ఉన్నారు. దానిని మనం గ్రహించినట్లయితే మనలో ఒక దేవుని యొక్క ఆ దయా సంకల్పము నెరవేర్చబడుతున్నది. ఎలాగంటే ఎప్పుడైతే మనము ఆ దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుటకు మనం సమర్పించుకొనుచున్నామో, అంటే ఎప్పుడైతే దేవుడు అనుమతించుచున్న మాటలు, నిందలు, నష్టములు, అన్యాయములు వీటికి మనం చోటిచ్చుచున్నామో, యేసు ప్రభుతో కూడా ఆయన యొక్క శ్రమలలో మనం ఐక్యముగా మారుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేదు, న్యాయముగా అనుభవించుచున్న శ్రమలు వచ్చి యేసు ప్రభుతో ఐక్యపరచదు మనల్ని. న్యాయముగా సాధారణముగా మనం రోజంతా కష్టపడటం, న్యాయముగా నిందించబడటం, న్యాయమైన విధముగా మనము కొట్టబడటం, న్యాయముగా వచ్చే శ్రమలు ఉన్నాయి. అవి మన యొక్క సొంత జీవితంలో ఉన్న పాపములు, ఆశలు, ఇచ్చలు, మన యొక్క వాటి ద్వారా వచ్చే ఇచ్చలు ఉన్నాయి. వాటి ద్వారా మనం యేసు ప్రభుతో ఐక్యపడలేము. ఆయనతో కూడా శ్రమలు అనుభవించినప్పుడే ఆయనతో కూడా మనం ఏకముగా మారుచున్నాం. ఆయనతో కూడా శ్రమలు అనుభవించటం అంటే అన్యాయముగా మనము శ్రమలు అనుభవించటం. అన్యాయమని మనము సహించటం. నష్టములు, మన జీవితంలో కొన్ని నష్టములు రావచ్చు, ఎవరి ద్వారానైనా రావచ్చు. నష్టములు కలిగినప్పుడు దానిని సహించుకున్నప్పుడే మనం యేసు ప్రభు యొక్క శ్రమలలో ఐక్యత కలిగిన వారుగా మారుచున్నాం. అప్పుడే అది దేవుని యొక్క దయా సంకల్పము. ఆయన యొక్క శరీరములో ఆయనతో కూడా ఏకత్వము కలిగి ఉండటానికి ఆయన ఈ క్రియని చేయుచున్నారు. లేకపోతే మనం ఐక్యముగా మారలేం. మనం కూడా ఆ మూర్ఖమైన ఒకరు జనుల మధ్యలోనే వారితో కలిసి ఉంటాం, ప్రత్యేకముగా మనం ఉండము. నిరపరాధులను నిష్కలంకమైన వారుగా మారటానికి, నిరపరాధులను నిష్కలంకమైన వారుగా మారాలంటే యేసు ప్రభు యొక్క శరీరంలో యేసు ప్రభుతో మనం ఐక్యపడాలి. లేకపోతే నిరపరాధులు నిష్కలంకమైన వారుగా మారలేం. ఎందుకంటే వ్యక్తిగతముగా ఒక వ్యక్తి పరలోక రాజ్యములో తన్ను నిరపరాధి అని నిర్మించుకొనలేడు. వ్యక్తిగతముగా తాను జన్మించబడిన దినము నుండి ఏ పాపము చేయకుండా, జన్మించబడిన దినము నుండి ఎటువంటి అన్యాయమో ఎవరికో కీడు ఏమీ చేయకపోయినా పరలోక రాజ్యమునకు వెళ్ళి తాను నిరపరాధి అని నిర్మించుకొనలేడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే మన యొక్క నీతి పరలోక రాజ్యంలో మనల్ని నీతిమంతులని నిరూపించుకోవడానికి చాలదు. అది మనుషుల యొక్క నీతి. మనుషుల యొక్క నీతి అని చెప్పినట్లయితే మనుషుల యొక్క దృష్టిలో అది నీతి.
మనుషుల యొక్క దృష్టిలో నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. ఇది మనుషుల యొక్క దృష్టిలో అది నీతి. యోబు యొక్క విషయంలో కూడా దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. యోబు వంటి వాడు భూమిలో ఎవరునూ లేరు. అందుకని యోబు యొక్క నీతి పరలోక రాజ్యానికి సరిపోయిద్దని చెప్పట్లేదు. యోబు నీతిమంతుడే. యోబు భూమిలో ఉన్నవారు అందరికంటే నీతిమంతుడు. కానీ యోబు తన యొక్క అధ్యాయముల్లో చెప్పుచున్నాడు, నేను నీతిమంతుడు అని చెప్పినట్లయితే ఆయన నన్ను పాపి అని నిరూపించును అని చెప్పుచున్నాడు. యోబు గ్రంథములో 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. If I justify myself, mine own mouth shall condemn me. If I say I am perfect, it shall also prove me preserved. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు వచ్చి యథార్థవంతుడు, యోబు నీతిమంతుడు. నా దృష్టికి నేను నీతిమంతుడినే, కానీ నేను నీతిమంతుడే అయినను ఆయన నన్ను దోషి అని నిరూపిస్తారంట. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే దేవుని ఎదుట మన యొక్క సొంత నీతి చాలదు. నిరపరాధులను నిష్కలంకమైన వారుగా మనము నిలబడాలంటే సనుగులు సంశయములని మానివేసి దేవునికి మనం సమర్పించుకొని అన్నీ చేయాలి. నేను నీతిమంతుడు కదా, నాలో న్యాయం ఉంది, నేను ఎందుకు మౌనంగా ఉండాలి? నేను న్యాయంగా ఉన్నాను కదా. నేను ఇంత న్యాయంగా అన్నీ యథార్థముగా ఉన్నప్పుడు నాకు అన్యాయం చేయొచ్చా? నేను వారి విషయంలో ఎంతో యథార్థముగా ఉన్నాను, నాకు వాళ్ళు అన్యాయం చేయొచ్చా అని అడిగి, నేనేం తప్పు చేయలేదు కదా, అన్యాయంని అడుగుతున్నాను, నేను ఏదైనా ఎవరైనా నాకు నష్టం కలుగజేస్తే వాడిని అడుగుతున్నాను, దాంట్లో తప్పు లేదు కదా అని మనం అనుకుంటాం. దాంట్లో మనం సనుగులు సంశయములతో ఉన్నట్లయితే మనము నిరపరాధులుగా దేవుని ఎదుట నిలబడలేం. మన నీతివంతులమే. యోబు కూడా నీతిమంతుడే, యోబు కూడా యథార్థవంతుడే. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ యోబుకు వచ్చిన గ్రహింపు ఏమిటంటే, భూమిలో నేను నీతిమంతుడినే, కానీ దేవుని ఎదుట వెళ్ళి నిలబడితే నిరపరాధి అని నిరూపించడానికి కుదరదు. ఆయన నన్ను దోషి అని తీర్పు తీరుస్తారు. నేను నీతిమంతుడే అయినను ఆయన నన్ను దోషి అని నిరూపిస్తారంటున్నాడు. ప్రూవ్ చేస్తారంట. దేవుడే ప్రూవ్ చేస్తారు మనం దోషులమని. మన దృష్టిలో మనం నిరపరాధులమే, మన దృష్టిలో పాపులం కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు ఆయన ఎదుట ఆ దయా సంకల్పము నెరవేర్చు నిమిత్తము, ఆ దయా సంకల్పం ఏమిటంటే యేసుప్రభులో మనల్ని ఏకముగా మార్చి, యేసుప్రభు యొక్క శరీరములో మనల్ని కూడా ఏకముగా మార్చినప్పుడు ఆయనని, యేసుప్రభుని దోషి అని తీర్పు తీర్చగలిగిన వారు ఎవరూ లేరు. ఆయనలో కలిసినప్పుడే మనము కూడా దోషి అని తీర్పు తీర్చబడకుండా ఉంటాం. ఆయనలో ఏకత్వం పొందకుండా వ్యక్తిగతముగా నేను ఇంట్లో ఉండే నీతిమంతుడిగా ఉంటాను, నేను ఎక్కడ దేవుని సన్నిధానమునికి వెళ్లకుండా మాత్రం ఎవరితో సంబంధం లేకుండా వ్యక్తిగతముగా నేను నీతిమంతుడిగా ఉంటానంటే అది పరలోక రాజ్యమునకు కుదరదు. పరలోక రాజ్యములో భూమిలో మనుషుల యొక్క నీతి అది మురికి గుడ్డ. మనుషుల యొక్క దృష్టిలో నీతియే, మనుషుల యొక్క దృష్టిలో నిజంగానే వారు నీతిమంతులు. కోర్టుని బట్టి, పోలీస్ స్టేషన్ని బట్టి, లేకపోతే ఇంతకుముందు కాలంలో పెద్దల యొక్క మాటల్ని బట్టి అది నీతి, నిజంగానే నీతిమంతులు. కానీ దేవుని యొద్దకు వెళ్తే ఆ నీతి పనిచేయదు.
పరలోక రాజ్యంలో వేరే నీతి ఉంది. పరలోక రాజ్యంలో దేవుని చిత్తముని బట్టి, దేవుని యొక్క మనసులో ఉన్న దానిని బట్టి జీవించేవాడే నీతిమంతుడు. దేవుని మనసులో ఉన్న దానిని బట్టి జీవించటం అంటే వ్యక్తిగతముగా కాదు, దేవుని మనసులో ఉన్న కార్యం ఇదే. అదే దయా సంకల్పం. ఆయన మనసులో ఉన్న దయా సంకల్పం ఏమిటంటే క్రీస్తులో మనం ఏకత్వం పొంది ఆయనలో జీవించాలి. నేను వ్యక్తిగతముగా నీతిమంతుడిని చెప్పుకుంటే పరలోక రాజ్యంలో నీతిమంతులు అవ్వలేము. యేసు ప్రభు రక్తము ద్వారానే నేను నీతిమంతుడిని. నేను ఎంతో యథార్థముగా, ఎంతో కష్టపడి, నేను ఎంతో నమ్మకంగా, ఎంత కష్టపడి జీవించుచున్నాను అని చెప్పినా నీతిమంతులుగా మారలేము. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారానే నేను నీతిమంతుడిని. క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారానే నేను నీతిమంతుడిగా మారుచున్నాను. ఆయన రక్తము ద్వారా నీతిమంతుడిగా మారటం అంటే మనము ఆయనలో ఐక్యముగా మారటం. ఆయన రక్తం అనేక రక్తముగా మారటం, అది ఆయన శరీరం అనేక శరీరముగా మారటం. అప్పుడే మనం నీతిమంతులుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఐక్యత ద్వారానే అక్కడ ఈ విధమైన కార్యము జరగాలి అని ఫిలిప్పీయులకి ఈ కార్యముని తేటగా రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీయుల్లో అందుకే ఎందుకు ఆ కార్యమని చేయిస్తున్నాడు? ఈ ఫిలిప్పీయులకు 2వ అధ్యాయంలో మరలా వచ్చినట్లయితే యేసు ప్రభుని గురించి తాను ముందు చెప్పుచున్నారు. ఆ దయా సంకల్పము ఏ విధముగా ఉన్నది అని యేసు ప్రభు గురించి 5వ వాక్యము నుండి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలు, ఇంగ్లీష్లో. Let this mind be in you which was also in Christ Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీలోనూ కలిగి ఉండాలి. ఆ మాట చెప్పిన తర్వాతనే అనేక కార్యములు కింద చెప్పుచున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఆయన ఏ విధముగా తగ్గించుకొని ఉన్నారు. 6వ వాక్యము నుండి చదవండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభుని గురించి చెప్పి ఆయన మనస్సు కలిగిన వారే ఉండుడి. ఆయన మనస్సు అంటే ఆ దీన మనస్సు, ఆ దయా సంకల్పముని నెరవేర్చుటకు కలిగిన దీన మనస్సు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని చిత్తముని నెరవేర్చాలంటే ఆ శిలువ మరణము పొందినంతగా తన్ను తానే తగ్గించుకొనెను. ఇప్పుడు సాధారణమైన ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క మనస్సు అని చెప్పినట్లయితే సిలువలో ఆయన మరణించటకు కారణము ఇతరుల నిమిత్తము, మన నిమిత్తము కాదు. మన నిమిత్తము తనకు సొంతముగా తన కొరకు సిలువలో ఆయన మరణించాల్సిన అవసరం లేదు. ఆయన ఇతరుల కొరకే చేయాలి. ఇతరుల యొక్క పాపముని, అన్యాయముని, అక్రమములని అన్నిటినీ భరించి చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఇతరుల యొక్క అన్యాయమని సహించుకోవటానికి తను తగ్గించుకోవాలి. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే మనం ఇప్పుడు మన యొక్క తగ్గింపుని ఎలా చెప్పగలమంటే ఎంతమందిని మనం సహించగలమో అంత తగ్గింపగలవారు. ఒక వ్యక్తి భూమిలో జీవించుచున్న కాలంలో ఎంతమంది యొక్క అన్యాయమని తాను సహించగలడో అంత తగ్గింపగలవాడు. అన్యాయమనే నేను సహించను అంటే తగ్గింపే లేనివాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రీస్తు యేసునందున్న మనసు అది. ఆ మనసు ఏమిటంటే ఇతరుల యొక్క అన్యాయమని సహించే నిమిత్తము నేను నన్ను తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే దానికి అర్థం ఇతరుల యొక్క అన్యాయమని సహించటం, తగ్గించుకోవటం అంటే ఆ పాపమని తన మీద వేసుకోవటం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేను పాపినే కాదు, నేను ఎందుకు సహించుకోవాలి అని కాదు, నేను కూడా పాపినే, అందుకు సహించుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు చేసిన తప్పుకు నేను ఎందుకు సహించుకోవాలి? నేను సహించుకోవడానికి నేను కూడా అందులో భాగమే, నేను కూడా అదే శరీరమే. ఆ అన్యాయము ఒక వ్యక్తి చేసినట్లయితే అన్యాయముని వచ్చి వేరే ఒక వ్యక్తిగా కాదు, ఆ వ్యక్తి కూడా నా శరీరమే కదా, అందుకని నేను సహించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే దేవుని యొక్క దయా సంకల్పముని నెరవేర్చ నిమిత్తము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకు ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు అదే కార్యమని రాయిస్తున్నాడు. ఫిలిప్పీయ సంఘములో తగ్గించు కనుక సనుగుచున్నారు. యేసు ప్రభు వచ్చి తగ్గించుకొని సనగకుండా మనపూర్వకముగా సహించి ఉన్నారు. మనము తగ్గించుకొనకుండా సనుగుచున్నాం. వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, అన్యాయంగా ఎందుకు నడిపిస్తున్నారు, అన్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్యాయంగా ఎందుకు తీర్పు తీరుస్తున్నారు, మనం సనుగుతూనే ఉంటాం. డైరెక్ట్గా అడగం, డైరెక్ట్గా అడిగేవాళ్ళు ఉన్నారు, ఇంకా సనుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో ఆ దేవుని చిత్తమని నెరవేర్చవాలంటే సనుగులు సంశయములని వాడివేయాలి. క్రీస్తు యేసు యొక్క ఆ మనస్సు గలవారుగా మనం మారాలి. ఈరోజు మన యొక్క జీవితంలో అటువంటి ఒక స్వభావముని దేవుడు మనకి జీవితంలో ఎదురు చూస్తున్నారు. అదే దేవుని మనస్సులో ఉన్న కార్యం. దేవుని మనస్సులో దేవుని యొక్క దయా సంకల్పము, దేవుని యొక్క దయా సంకల్పమని ఎందుకు అది రాయబడి ఉన్నదంటే, మనుషులు సృష్టించబడినప్పుడు వారికి వారే నీతిమంతులుగా దేవునితో కలిసి ఐక్యముగా ఉండి పరలోక రాజ్యంలో నీతివంతులుగా నిలబెట్టుకున్నట్టుకు దేవుడు ప్రారంభంలో వారికి దేవుడు ఆ అధికారమునిచ్చి ఉన్నారు. కానీ మనుషులు పాపము చేసిన తర్వాత వారికి వారే నీతివంతులుగా నిలబడగలిగిన అధికారము వారికి పోయింది, అది తొలగిపోయింది. అందుకే దేవుడు మరలా మనుషుల ఎడల దయ చూపించి యేసు ప్రభు ద్వారా మరలా వారిని నీతిమంతులుగా పరలోక రాజ్యంలో నిలబెట్టవలనని దేవుడు కోరి దయతో యేసు ప్రభుని మనకు పంపించి ఉన్నారు. అదే దయా సంకల్పము. ఆయన యొక్క దయా సంకల్పం యొక్క చిత్తము, ఆ మర్మము మీలో నెరవేర్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో మనము నీతిమంతులుగా మారడానికి, మన జీవితంలో ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా నీతిమంతులుగా మారటానికి దేవుడు దయ చూపించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని సన్నిధానంలో ఉన్నాం. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగబడి ఉన్నాం. ఆయన యొక్క రక్త మాంసములో, శరీరములో, రక్తములో పాలివారుగా మారుచున్నాం. ఆయనతో శ్రమలు అనుభవించి ఆయన యొక్క శ్రమలలో పాలివారుగా మారుచున్నాం. ఆయనతో ఐక్యపడటానికి, ఈ దయా సంకల్పము నెరవేర్చబడటానికి మనం ఆయన రక్తముతో కడుగబడి, ఆయన యొక్క గాయముల ద్వారా స్వస్థపరచబడి, ఆయన యొక్క రక్త మాంసముని తిని త్రాగి, మన యొక్క అంతరంగమునందును బాహ్యముగాను ఆయన వలె, ఆయనలోనే, ఆయన శరీరముగానే మారిపోవటానికి దేవుడు ఎన్నో మార్గములని మన కొరకు ఉంచి ఉన్నారు. బాప్తీసము ద్వారా మన ప్రాణము తీసివేయబడి, బాప్తీసము ద్వారా ఆయన యొక్క జీవము, నూతన జీవము మనలో ప్రవేశించుచున్నది. పూర్తిగా రక్షణ పొంది బాప్తీసము తీసుకొని పరిశుద్ధాత్మక అభిషేకం పొంది ఒక వ్యక్తి క్రీస్తుతో కూడా శ్రమలు అనుభవించి ఆయన యొక్క శరీరములో, రక్తములో పాలివారుగా మారుచున్నప్పుడు వారు తమ యొక్క జీవితంలో పూర్తిగా ఆయనలో మనం ఎఫెసీలో చదివినట్లే ఆయనలో ఏకత్వం పొందుచున్నాం. ఇవన్నీ అందుకొరకే చేయబడుచున్నది. ఆ దేవుని చిత్తము మనలో నెరవేర్చబడటానికి ఇవన్నీ అందుకొరకే చేయుచున్నాం. అందువలన దేవుడు మన యొక్క జీవితంలో ఆయన చిత్తముని నెరవేర్చాలంటే మనం సనుగులు సంశయములని మానివేయాలి. తగ్గించుకొని అన్యాయమని సహించాలి.
మనకు ఎవరైనా నష్టం కలుగజేస్తే ఆ అన్యాయమని సహించాలి. అప్పుడే దేవుని చిత్తం మనలో నెరవేరుచున్నది. నేను ఎందుకు సహించాలి, న్యాయం కావాలి నాకని మనం పోరాడినట్లయితే అక్కడ దేవుని యొక్క దయా సంకల్పము నెరవేర్చబడదు. యేసుప్రభు కూడా న్యాయము కావాలని చెప్పి యేసుప్రభు పోరాడి ఉన్నట్లయితే మనము నీతిమంతులుగా మారాలనే చిత్తము నెరవేరదు. అందుకే మనము సహించుకొనకుండా ఉన్నట్లయితే మన యొక్క జీవితంలోనూ మన ద్వారా ఇతరుల యొక్క జీవితంలోనూ ఆ దేవుని చిత్తము నెరవేర్చబడదు. అందుకే మనం తగ్గించుకొని ఓర్చుకొని సంతోషముగా సనుగులు సంశయములని అన్నిటినీ మాని దేవుని చిత్తమని నెరవేర్చాలి. దేవునికి చిత్తమైతే వచ్చే వారంలో ఇంకా కొనసాగుతూ మనం ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొనదాము. మనము దేవుని సన్నిధానంలో పూర్తిగా ప్రభువా మీ చిత్తమని నేను చేయాలి. యేసు ప్రభు తాను తేటగా చెప్పుచున్నారు, ఇదిగో మీ చిత్తమని చేయుటకు నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు నేను నీతివంతుడిగా జీవించడానికి వస్తానని చెప్పలేదు, నేను ఒక పరిశుద్ధుడిగా జీవించడానికి వస్తానని చెప్పలేదు. యేసు ప్రభు లేకపోతే నేను మంచి పేరు కోసం వచ్చానని చెప్పట్లేదు, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న జనుల కోసం కొంతమంది కోసం వచ్చానని చెప్పట్లేదు. దేవుని చిత్తముని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఇప్పుడు మన యొక్క జీవితం కూడా ఎందుకు దేవుడు మన యొక్క జీవితంలో ఆయుష్దినములని పెంచి ఎందుకు మనకి ఇటువంటి బాప్తీసము, ఇటువంటి పరిశుద్ధాత్మిక అభిషేకము, ఇటువంటి ఉపదేశములు ఇవన్నీ ఎందుకంటే ఒకే కారణం, దేవుని చిత్తమని చేయాలి. ఆ దేవుని చిత్తము, ఆ దేవుని చిత్తములో విశేషమైన కార్యము ఆయనలో ఏకత్వం పొందాలి. ఆ దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుటకు మనము తగ్గించుకోవాలి. ఆ దేవుని చిత్తం మనలో నెరవేర్చబడుటకు సనుగులు సంశయములని మానివేయాలి. ఈ సాయంకాలమునందు మనలో నిశ్చయంగా దేవుడు తన యొక్క ఆ దయా సంకల్పం, దానిని ఆ చిత్తం యొక్క మర్మముని మనలో నెరవేర్చాలి. అందుకొరకు అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం.